తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, వ్యాపారస్తులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, అవి ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన చర్య అని ఆక్షేపించారు. బలపడాలి, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలా, ఏదో విధంగా గోబల్స్ ప్రచారం చేసే దిట్టలో బీఆర్ఎస్కి సంబంధించిన వారు ముందుంటున్న తరుణంలో ఈరోజు వారు కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుర్మార్గమైన చర్య, ఒక దుర్చర్య. ఇది వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి, ప్రైవసీకి సంబంధించి, అంటే వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించిన అంశం. చట్టం ఏ విధంగా దాన్ని చట్టపరంగా దీనికి పాల్పడ్డ వారిపైన ఏ చర్య తీసుకోవాలో తప్పకుండా తీసుకునే కార్యాచరణ తీసుకుంటుందని. ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ ఈరోజు విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు విచారణ కరెక్ట్గా జరగాలి, న్యాయపరంగా జరగాలి, కరెక్ట్గా జరగాలి. నేను ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా మేము ఏం చేయాలని చెప్పడానికి లేము. కరెక్ట్గా న్యాయపరంగా జరిగే కార్యక్రమంలో పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారికి శిక్ష తప్పదు. ఇప్పుడు ఈ సిట్ విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను రాష్ట్ర వ్యాప్తంగా భగ్నం చేస్తారు. దానిపైన మీరు ఏం కామెంట్ చేస్తారు? ఇది వారు టీఆర్ఎస్ వాళ్ళు వారికి తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక లాభం పొందాలని, అసలే అతలాకుతలమైన పార్టీ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు రాలేదు, మున్సిపల్లో కూడా ఎన్నికల్లో ఓట్లు రాకుంటే ఇబ్బంది పడతామని దీన్ని ఉపయోగించుకునే రాజకీయ ప్రక్రియ చేశారు.